హాయ్ ఫ్రెండ్స్, నా డైలీ లైఫ్లో ఈరోజు చేయబోయే రెసిపీ తోటకూర వెల్లుల్లితో చేసే పప్పు. ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లితో చేసే పప్పు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్, ఫస్ట్ గ్యాస్ పై కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను. ఆయిల్ వేసి మరి కొద్దిగా వేసి దాంట్లో కొద్దిగా పోపులు, దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని వేసుకోవాలి. దాన్ని ఫ్రై చేయాలి. టమాటాలు ఫ్రై చేయాలి. మనకు సరిపోయేంత కారం వేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం కడిగి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పు ఒక అరగంట సేపు ఆ తర్వాత ఇది ఫ్రై అయ్యాక మనం ఆ తోటకూరని అందులో వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసాం కదా, తోటకూర వేసి దీంతో పాటు కొద్దిగా ఫ్రై చేశాక పప్పు తోటకూర వేసి ఫ్రై చేసామా, ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ పప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసాం కదా, దాన్ని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే రెడీ అయిపోతుంది మనకి తోటకూర వెల్లుల్లితో చేసే పప్పు. పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, వెల్లుల్లితో చేసే పప్పు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.